టడాయ్! హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రీ సాయి డిజైనింగ్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి స్టార్టింగే పేపర్ క్యాన్వాస్తో వచ్చేసానని ఆలోచిస్తున్నారా? బిగినర్స్కి చాలా యూజువల్ అయ్యే టిప్ ఫ్రెండ్స్ ఇది. అదేంటంటే కట్ వర్క్ బ్లౌజ్ కొంతమంది కుట్టుకున్నా వేసుకున్నా పైకి లెగుస్తూ ఉంటాయి. అలా లెగవకుండా స్కిన్కి అతుక్కుపోయేలా, అంటే నెక్కి అతుక్కుపోయేలా నేను ఈజీగా చెప్పేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. చూసేయండి. స్టార్టింగ్ నేను పేపర్ క్యాన్వాస్ని కట్ వర్క్ లాగా ఒక క్యాప్ సహాయంతో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దాన్ని వేరే పీస్కి గమ్ సహాయంతో అతికించేసుకున్నాను. అతికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీస్ ఉండిద్ది కదా ఫ్రెండ్స్, సో దానికి నేను దీన్ని స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా ఎందుకు చేసుకుంటున్నానంటే ఆ కర్వులు, కట్ వర్క్ కర్వ్ అనేది నీట్గా తిరిగిద్ది. మనం దేని సహాయంతో కూడా తిప్పక్కర్లేదు. మీరు వీడియోలో చూసేస్తారు కదా, చాలా నీట్గా నాకు కర్వ్ అనేది తిరిగిపోయింది. స్టార్టింగ్లో నాకు కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడమే నాకు వచ్చేది కాదు. సో ఇప్పుడు ఫైనల్లీ నేను చాలా ఈజీగా కుట్టేశాను. అది కూడా చాలా సింపుల్ మెథడ్లో నాకు అయిపోయింది. సో చూసేయండి. అది బ్యాక్ లైనింగ్కి నేను నడుంకి పైపింగ్ అనేది వేసేసుకున్నాను. సో అలా వేసుకున్న తర్వాత దానికి నేను మెయిన్ పీస్కి కూడా స్టిచ్ చేసి కుట్టేసుకున్నాను. సో ఫైనల్లీ ఇలా కుట్టుకున్న తర్వాత ఆ ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు కటింగ్ చేసేసుకుంటున్నాను నేను. ఆ ఖర్చులు కూడా, కర్వులు కూడా నీట్గా కటింగ్ చేసేసుకున్నాను. సో మీరు కూడా ఇలా కటింగ్ చేసేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫైనల్లీ అవుట్పుట్ చూసేయండి. నాకు చాలా ఈజీగా అయిపోయింది ఈ బ్లౌజ్ అనేది.